నూతన సంవత్సర కానుకగా మేబీ ఉగాదిలోపు ఇవ్వచ్చు, మనకు తెలియదు. ఏదైనా షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, విజయమ్మ కావచ్చు, జైలుకి పంపడానికి అయితే స్కెచ్ వేస్తుంది. అంటే విజయం ఈ మధ్యన మళ్ళా మనకి మొన్న కనిపించారు కదా ఆవిడ ప్రార్థనల టైంలో కూడా కొడుకుతో కనిపించింది. కొడుకుతో ఉన్నంత మాత్రాన కలిసిపోయిందని కాదు ఆవిడ. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు ఇంట్లో ఉండి ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. తల్లి కాబట్టి కొట్టుకున్నా తిట్టుకున్నా కొడుకు కాబట్టి వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ సపోర్ట్ చేస్తున్నారని మనం అనుకోవటానికి లేదు. చాలా మంది అన్నారు ఇంకేముంది విజయమ్మ కలిసిపోయింది కొడుకుతోటని. విజయమ్మ కలిసిపోతే ఇప్పుడు కలిసి వచ్చేదేముంది? ఇప్పుడు కొత్తగా ఆస్తి ఇస్తాడా లేకపోతే చెల్లెల్ని రాణిస్తాడా? ఏవి జరగవు కదా. ఆ కోడలతో ఆవిడకి ముందే పడదు విజయమ్మకి. కాబట్టి ఆవిడ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారు కానీ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎవడికి వాడు ఎదురు చూస్తున్నాడు. అటు షర్మిల కావచ్చు, ఇటు విజయమ్మ కావచ్చు, అటు సునీత కావచ్చు. సునీతకి ఇంకా తండ్రి మరణం అనేది ఇంకా జీర్ణించుకోలేని విషయం. 5 ఏళ్ళు అయిపోయినా 5.5 ఏళ్ళు అయిపోయినా. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు సందర్భం దొరుకుతుందా, ఎట్లా దీన్ని మూవ్ చేయాలి, ఎట్లా అన్నగారిని జైలుకి పంపించాలి.